మొట్టమొదట అందరికీ స్వాగతం. ఏబీవీపీ తెలంగాణకి ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరినీ చేరుకునే విధంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ ఏబీవీపీ తెలంగాణకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే పర్సనాలిటీ మేక్స్ పర్సన్, వ్యక్తిత్వమే వ్యక్తిని తయారు చేస్తుంది అనే విషయం మీద నేను కొన్ని విషయాలు మీతోని నా అనుభవాలు, నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రపంచాన్ని కొంచెం గజగజలాడిస్తున్నది. కానీ ముఖ్యంగా విద్యార్థులు, యువత దీనికి ఏ విధంగా ప్రభావితం కాకుండా, ఏ విధంగానూ భయపడకుండా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఇష్యూ, అంటే నెల రోజులు 2 నెలలకు సంబంధించినటువంటి ఇది ఇష్యూ. కాబట్టి ఈ నెల 2 రోజులలోనే మనము కింద మీదై మనము ఏదో కోల్పోతున్నాము, మన జీవితంలోని ముఖ్యమైనటువంటి చదువుకునే సమయము, కాంపిటేటివ్ ఎగ్జామ్ సమయం కోల్పోతున్నాము అనుకునేటువంటి భావన మనలో రాకూడదు. అది ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది చాలా తాత్కాలికమైనటువంటి సమయము. ఎంతో ధైర్యంగాను, ఎంతో ఓర్పుతోనూ మనము ఈ సమయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అయితే నాకు బాగా గుర్తొస్తున్నది ఏంటంటే, జూలై ఆగస్టు 2000 సంవత్సరం అనమాట. జూలై ఆగస్టు 2000 సంవత్సరంలో నేను మే జూన్లో ప్రిలిమ్స్, ఐఏఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత జూలైలో నేను అస్వస్థునైనాను. అయితే నాకు మలేరియా వచ్చిందనమాట. మలేరియా వస్తే నేను ఏపీ స్టడీ సర్కిల్ లోవర్ ట్యాంక్ బండ్లో అక్కడ సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం అక్కడే నేను చదువుకుంటా ఉండే. సో మలేరియా వస్తే సామాన్యంగా ఎవరికైనా మలేరియా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటాం కదా. అయితే నేను కూడా మలేరియా కోసం చెకప్ చేయించుకుంటే మలేరియా పాజిటివ్ వస్తే మెడిసిన్స్ ఇచ్చానమాట. ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ అలర్జిక్ రియాక్షన్ అయింది. అయితే ఫస్ట్ టైం జీవితంలో మలేరియా రావడము, దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు అలర్జీ రావడం వల్ల, తెలియక అలర్జీ రావడం వల్ల రియాక్షన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మధ్యలో ఉన్నటువంటి 3.5 నెలలలో ఒక నెల మొత్తం నాది ఈ మలేరియా ఈ వ్యాధి వల్ల డిస్టర్బ్ అయిపోయింది. అయితే నేను మళ్ళీ వేరే వాళ్ళు సల్ఫర్ డ్రగ్స్ అని ఏదేదో ఇచ్చి సంహౌ నేను కోలుకున్నాను. కానీ ఒక నెల 15 రోజులు కరెక్ట్ ఐఏఎస్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్స్కి ముందు నా టైం అంతా పోయింది. కానీ ఆ టైంలో నేను అధైర్యపడకుండా ఎంతో అంటే ఈ మలేరియా ఎంతో మనిషిని ఎంత క్షీణింపజేస్తుంది. దట్టు మళ్ళీ ఈ డ్రగ్స్ చేయడం వల్ల మనిషిని మొత్తం మానసికంగా తక్కువ చేసే విధంగా తయారు చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ధైర్యంగా ఉండి నేను దానిలోంచి బయటకు వచ్చినాను. నా ప్రిపరేషన్ సమయంలోంచి 3.5 నెలల నుంచి నెల 15 రోజులు ఇది తీసుకెళ్ళిపోయినా కూడా కానీ నేను మిగతా టైంని బాగా యూజ్ చేసుకొని సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినాను. దాని తర్వాత అదే 2000 ఎగ్జామ్లోనే నేను సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యి 2001 బ్యాచ్ ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నేను చెప్పేది ఏమిటంటే, ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తాయి. మనం ఈరోజు సరే ఈ టైములో మనకి చాలా ముఖ్యమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఎగ్జామ్స్కి మన ఇంపార్టెంట్ టైం మనం దీంట్లోంచి వెళ్ళిపోతా ఉందా, మన చేతిలోంచి వెళ్ళిపోతుందా అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఈ సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఎక్కువ మనం శ్రద్ధ చూపాలి. ఈ సమయము మనందరికీ చాలా ఇంపార్టెంట్ సమయం. అయితే ముఖ్యంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని పాజిటివ్గా ఈ సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి.
దానికోసం మనం బుక్స్ చదవడం కానీ, మన హాబీస్ని హాబీస్ మీద దృష్టి పెట్టడం కానీ, హాబీస్ మీద ఆ, దృష్టి పెట్టడమే కాకుండా దాంట్లో మనము ఏదైనా కొత్తగా ఏమైనా నేర్చుకోవచ్చా అనేటువంటి దాని మీద కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ టైం ఇలాంటి టైం మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే మనం ఇళ్లలో ఇరుక్కుపోయి ఉన్నాము. మనం ఇళ్లలో ఉండి ఆ, ఇళ్లలో ఉండి మనము ఎలాంటి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అనే దాని మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, నాకు టైం దొరికినప్పుడు నేనేం చేస్తాను, ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాను. టు డూ లిస్ట్ తయారు చేసుకొని హాలిడేస్లో కానీ లేకపోతే ఇలాంటి సమయాల్లో, అంటే నేను ఫుల్ ఇప్పుడు సమాచార శాఖ కమిషనర్గా సెక్రటరీగా ఉండడం వల్ల మొత్తం టైం అంతా ఈ కరోనా వైరస్ దాని గురించి టైం తీసుకుంటుంది. అయినా కూడా ఎప్పుడైతే నాకు ఫ్రీ టైం దొరుకుతుందో టూ డూ లిస్ట్ ఒకటి తయారు చేసుకొని ఆ టూ డూ లిస్ట్ ప్రకారంగా నాకున్నటువంటి ఆ సమయాన్ని పాజిటివ్గా ఉపయోగించుకునేలా చేసుకుంటాను. సో మీరు కూడా ఏం చేయాలంటే టూ డూ లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి. ఆ టు డూ లిస్ట్లో నేను ఏమేం చేయొచ్చు, ఎలాంటి విషయాల మీద నేను శ్రద్ధ చూపాలి, ఎలాంటి విషయాల మీద నేను ఇప్పుడు నేర్చుకోవాలి అనే దాని మీద ఒకవేళ మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్గా ఈ సమయాన్ని సదుపయోగపరచుకోవచ్చు. మెయిన్గా ఇవాళ సబ్జెక్ట్ పరంగా మనం చూసుకున్నట్టయితే, ఇవాళ సబ్జెక్ట్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే, అసలు పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వము అనేది ఎప్పుడు నిర్మాణం అవుతుంది, ఏ సమయంలో వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది? వ్యక్తిత్వం అనేది ముఖ్యంగా ఎదిగేటువంటి వయస్సు ఏదైతే ఉంటుందో, ఫార్మేటివ్ ఇయర్స్ దేన్నైతే అంటాం. ఫార్మేటివ్ ఇయర్స్ అంటే మనం ఒక 7-8 ఇయర్స్ నుంచి ఒక 18-21 ఇయర్స్ వరకు దీన్ని ముఖ్యంగా ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం. సో ఈ ఫార్మేటివ్ ఇయర్స్ అనేది వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్మాణం అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది వ్యక్తిత్వం అనేది ఇదే సమయంలో నిర్మితం అవుతుంది. సో పర్సనాలిటీ ఏదైతే తయారవుతుందో ఆ ఫార్మేటివ్ ఇయర్స్లోనే ముఖ్యంగా మనము మన పర్సనాలిటీని కరెక్ట్ దిశలో తీసుకెళ్లే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ విద్యా దదాతు వినయం, వినయాత్ యాత్ పాత్రత్వం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతసుఖం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే విద్య అనేది వినయాన్ని ఇస్తుంది. ఆ వినయము వినయ విధేయతలు, వినయాత్ యాత్ పాత్రత్వం. సో మనం విద్య నుండే వినయము విధేయతలు, అక్కడి నుంచే ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో మనము మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలి? నేను ఎన్నోసార్లు ఈ విషయం మీద మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ల రేస్లో ప్రపంచంలోనే నంబర్ 1 కావాలంటే వాడికి ఎలాంటి ఫిజికల్ ట్రైట్స్ ఉండాలి, ఎలాంటి ఫిజికల్ పర్సనాలిటీ ఉండాలి? కర్ణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలంటే ఎలాంటి పర్సనాలిటీ ఉండాలి? అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ 10,000 మీటర్స్ కానీ లేకపోతే మారథాన్ రన్నింగ్ చేసేటటువంటి ఇథియోపియన్, ఆఫ్రికన్ అథ్లీట్స్ మనం తీసుకుంటే వాళ్ళు వరల్డ్లో నంబర్ 1 వస్తారు. అయితే వాళ్ళలో ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది, ఎలాంటి పర్సనాలిటీ, ఫిజికల్ ట్రైట్స్ ఉంటాయి, ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైట్స్ ఎలాంటివి ఉంటాయి? సో ఇవి మనం చూసుకున్నట్టయితే ఈ ముగ్గురు ఒకే రకంగా కనిపించరు. వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఒకే రకంగా కనిపించరు. ముగ్గురు డిఫరెంట్ కాంపిటేటివ్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో నంబర్ 1 రావాలనుకుంటారు. కాబట్టి ముగ్గురికి డిఫరెంట్ పర్సనాలిటీ ట్రేట్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనము ఎంచుకునేటువంటి కెరీర్ ఏంటి, మనము ఎలాంటి కెరీర్ని ఎంచుకోబోతున్నాము? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానా, నేను ఒక ప్రొఫెసర్ని అవుతానా, నేను ఒక డాక్టర్ని అవుతానా, నేను ఒక సైంటిస్ట్ని అవుతానా? సో వీటన్నింటికి కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటికి ఒకే రకమైన పర్సనాలిటీ అవసరం లేదు. కానీ ఒక బేసిక్ పర్సనాలిటీ అనేది నిర్మించుకోవడము చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనము ఇప్పుడు ఎలాగైతే నేను స్పోర్ట్స్లో 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చానో, అదేవిధంగా
మనం ఎంచుకోబోయేటటువంటి కెరీర్ ఎలాంటిది అనే దాని మీద మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా నేను ప్రజల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రజల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య పనిచేసేటప్పుడు నేను ఎలాంటి వ్యక్తిత్వం నాలో ఉండాలి? నేను ఒక సైంటిస్ట్ని కావాలనుకో, నేను ప్రజల మధ్య పనిచేయను, ప్రజాప్రతినిధుల మధ్య పనిచేయను. నేను ఒక సైంటిస్ట్ని అయితే నేను ఒక రీసెర్చ్ ల్యాబ్లో నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని మీద నాకు ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద నేను రీసెర్చ్ ల్యాబ్లో కూర్చొని ఒక్కడినే అయి ఉండొచ్చు, ఒక 4-5 కూర్చొని నేను పనిచేయొచ్చు. కానీ ప్రజల మధ్యలో వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేజీలకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ప్రజాప్రతినిధులతో చర్చించాల్సిన అవసరం లేదు. సో ఒక ఐఏఎస్ అధికారికి ఉండాల్సినటువంటి పర్సనాలిటీ ఒక సైంటిస్ట్కి ఉన్నటువంటి పర్సనాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ పర్సనాలిటీ అంటే అందుకని మనం ఎంచుకోబోయేటటువంటి కెరీర్స్ ఏమిటి, మనము ఎలాంటి కెరీర్లో మనం ఎంచుకొని ముందుకెళ్తామో దాంట్లో మనం ఇమడగలుగుతామా లేదా, దాంట్లో మనము సాటిస్ఫాక్షన్తో పాటు పని చేయగలుగుతామా లేదా, మనం ఎంచుకున్నటువంటి కెరీర్లో మనము 100% మనము మంచి రిజల్ట్స్ సాధించగలుగుతామా లేదా, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటామా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఫార్మేటివ్ ఇయర్స్లో, మనం ఎదుగుతున్నటువంటి వయస్సులోనే మనము మన వ్యక్తిత్వాన్ని ఆ విధంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇప్పుడు మన పర్సనాలిటీ మేక్స్ పర్సన్, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అయితే నిర్మించుకుంటామో అదే మనకు ఒక గుర్తింపుని తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఒక సైంటిస్ట్ కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మనం ఐఏఎస్ ఆఫీసర్ని చేసామనుకో, ఒక ఇంజనీర్ కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక డాక్టర్ని చేసినామనుకో, అదేవిధంగా ఒక రాకెట్ సైంటిస్ట్ని కావాల్సిన వాడు, లేకపోతే ఒక ఆస్ట్రోనాట్ కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మనము ఒక ఫీల్డ్ పర్సన్గా తయారు చేసామనుకో, అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేకపోతారు. సో అందుకని పర్సనాలిటీ ఎదుగుతున్నప్పుడు, పర్సనాలిటీని మనం తయారు చేసుకుంటున్నప్పుడు మనము ఎంచుకున్నటువంటి పర్సనాలిటీ కరెక్ట్గా, మనం ఎంచుకున్న కెరీర్ అనుగుణంగా మన పర్సనాలిటీ మనం తీర్చిదిద్దుకున్నట్టయితే మనము మున్ముందు అలాంటి కెరీర్లో ఈజీగా సెలెక్ట్ అవుతాము. అదేవిధంగా ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో, సెలెక్ట్ అయినటువంటి ఫీల్డ్లో కూడా మనం ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ నేను కొన్ని థింగ్స్ మీకు ఖచ్చితంగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మన పర్సనాలిటీ డెవలప్ అయ్యే దగ్గర మనకి 2 విషయాలు, మన మైండ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన మైండ్ అనేది 2 రకాలు, ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏమిటి అని అంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఫేస్బుక్ లైవ్లో ఉన్నాను, ఫేస్బుక్ లైవ్లో మీతో చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను. దిస్ ఈజ్ కాన్షియస్ మైండ్. నా మైండ్కి తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఇంకొకటి ఏముంటుందంటే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏమిటంటే, నేను ప్రత్యక్షంగా నేను ఇప్పుడు ఏ విషయాన్ని ఆలోచించకపోయినా కూడా కానీ సబ్ కాన్షియస్ మైండ్ తాను చేసుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ ఉందనుకోండి, హార్ట్ బీట్ అనేది నేను చెప్పినా, అనుకోకపోయినా కూడా కానీ అది జరుగుతూనే ఉంటుంది. మన నర్వస్ సిస్టము, మన సర్క్యులేటరీ సిస్టము, ఇవన్నీ నేను ఆలోచించకపోయినా కూడా నా సబ్ కాన్షియస్ మైండ్లో అది ఒక రిజిస్టర్డ్ అయి ఉండడం వల్ల, మనిషి నిర్మాణంలోనే సబ్ కాన్షియస్ లెవెల్స్లో దాన్ని తీసుకెళ్లడం వల్ల అది తన పని తను చేసుకుంటూ పోతుంది. అయితే వ్యక్తిత్వ నిర్మాణంలో సబ్ కాన్షియస్ మైండ్ది చాలా గొప్ప ప్రభావం ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ని అందుకని సబ్ కాన్షియస్ మైండ్కి మనం మేత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి మనము ప్రతిసారి పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చినట్టయితే, మనం సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఎలాంటి పర్సనాలిటీ మనల్ని తయారు చేసుకోవాలో, ఎలాంటి వ్యక్తిత్వము మనది క్రియేట్ కావాలో, అదేవిధంగా మన గోల్స్, మన లక్ష్యాలకి అనుగుణంగా మన పర్సనాలిటీ ఆ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలనుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం కొన్ని థింగ్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అంటే ఇది ఎగ్జామ్స్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్.
ఎగ్జామ్స్ టైంలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో, లేకపోతే మనము ఆ, ఒక 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 గొప్ప కార్యాన్ని ఏదైనా తలపెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బంగీ జంపింగ్ అనుకుందాం. బంగీ జంపింగ్ నేను రేపు బంగీ జంపింగ్ చేయాలనుకున్నప్పుడు నేను ఇవాళ నా సబ్ కాన్షియస్ మైండ్కి నేను చెప్పాను అనుకో, నేను రేపు బంగీ జంపింగ్ చేస్తున్నాను, సుమారు 60 ఫీట్ల నుంచి దూకుతాను. అయితే సుమారు 60 ఫీట్ల నుంచి దూకినప్పుడు కూడా నాకు ఎలాంటి సమస్య ఉండదు, నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ బంగీ జంపింగ్ అని నేను ముందు నుంచి నా సబ్ కాన్షియస్ మైండ్కి నేను చెప్పినట్టయితే నా బంగీ జంపింగ్ ఈజీగా సక్సెస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నేను రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాను 4 రోజుల తర్వాత. ఈ రోజు నుండి నేను చేస్తున్నటువంటి ప్రిపరేషన్, నేను అనుకో నేను 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 ఎంచుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో దానికి అనుగుణంగా నేను ప్రిపరేషన్ చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను అనేటువంటి విషయాలని నా సబ్ కాన్షియస్ మైండ్కి రెపిటేటివ్గా చెప్పుకున్నట్టయితే నా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళినటువంటి పాజిటివ్ సిగ్నల్స్ అవి రియాలిటీలో కన్వర్ట్ అవుతాయి. అదేవిధంగా దీని నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్కి నెగటివ్ సిగ్నల్స్ పంపిస్తారో అదేవిధంగా మీ రిజల్ట్స్ కూడా నెగటివ్ తయారవుతాయి. అందుకని మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు పాజిటివిటీతో పాటు మన రిజల్ట్స్ కూడా పాజిటివ్ వచ్చే విధంగానే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం చెప్పుకున్నట్టయితే రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. అంటే మంచి జరగాలన్నా, అందరికీ మంచి జరగాలన్నా, నాకు మంచి జరగాలన్నా, రేపు నేను తీసుకునేటువంటి ప్రతి స్టెప్లో పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్నా మన సబ్ కాన్షియస్ మైండ్ని మనము ఆ విధంగా మనం చెప్పుకున్నట్టయితే రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే వస్తాయి. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే మనం ఎప్పుడు నెగటివిటీ గురించి ఆలోచించకూడదు. మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఎప్పుడు నెగటివ్ ఫీడింగ్ ఇవ్వకూడదు. అయితే సబ్ కాన్షియస్ మైండ్కి మనము ఏ టైంలో చెప్పుకుంటే బాగుంటుంది, వాట్ ఈస్ ద బెస్ట్ టైం? మన సబ్ కాన్షియస్ మైండ్కి మనము ఎప్పుడు ఫీడింగ్ చేస్తే బాగుంటుంది? దానికి బెస్ట్ టైం ఏంటంటే పడుకునే ముందు, నిద్ర లేచినప్పుడు, భగవంతుని దగ్గర కూర్చొని మనము ప్రార్థన చేసినప్పుడు, భగవంతుని దగ్గర కూర్చొని మనము పూజ చేసినప్పుడు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా సంకల్ప బలం అంటే ఏమిటనంటే, సంకల్ప బలము గురించి మన మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాము, మన ధార్మిక పుస్తకాలలో కూడా మనం చదువుతాము. సంకల్ప బలము ఎంత ప్రభావితం చేస్తుందనంటే, సంకల్ప శక్తి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఏదైతే మనము భగవంతుని ముందు కూర్చొని, లేకపోతే మనం ఏదైతే ఏకాంతంలో కూర్చొని ఏదైతే మనకి మనం చెప్పుకుంటామో అదే సంకల్పంగా దాన్ని మనం పరిభాషించవచ్చు. అయితే ఏదైతే సంకల్పం మనం తీసుకున్నామో దాన్ని మనం సబ్ కాన్షియస్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి. సో దీన్నే మనం సంకల్ప బలం అంటాం. సంకల్పంతోనే సిద్ధి సాధించగలుగుతాం. సో ఈ సంకల్పంతో సిద్ధి సాధించాలనంటే మన సంకల్ప శక్తిని మనం పెంచుకోవాలి. సంకల్ప శక్తిని ఏ విధంగా పెంచుకోవచ్చు? మన సంకల్ప శక్తిని ఏ విధంగా మనం పెంచుకుంటే మనం పాజిటివ్ రిజల్ట్స్లోకి మనం వెళ్ళొచ్చు, మన పర్సనాలిటీని కూడా అదే విధంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ మన గోల్స్కి అనుగుణంగా ఎప్పుడైనా కూడా మన గోల్స్ ఏవైతే ఉంటాయో అవి రియలిస్టిక్గా ఉండాలి. మనం రియలిస్టిక్ గోల్స్ ఒకవేళ మనం రియలిస్టిక్ గోల్స్నే ఎంచుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు ఒక 2 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను, లేకపోతే ఒక 4 కిలోమీటర్లు జాగింగ్ చేసే వాడిని అయితే నేను 100 మీటర్స్ రేస్లో నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తాను అనుకోవడం కరెక్ట్ గోల్ కాదు. నేను డైలీ ఒక 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేసేవాడిని అయితే, అదేవిధంగా నాకున్నటువంటి స్టెమినా కెపాసిటీకి అనుగుణంగా నేను 100 మీటర్స్లో నేషనల్ లెవెల్లో రికార్డ్ సాధించగలుగుతాను అని అనుకోవడము కరెక్ట్ గోల్. సో మన గోల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకుంటేనే మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం రిజల్ట్స్ సాధించగలుగుతాం. సో ఈ రెండింటి మధ్యలోనే మొత్తం మన ఆట అంతా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ గోల్స్.
అయితే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉండాలి. మన ప్లానింగ్ మన గోల్ని అచీవ్ చేసే విధంగా మనం ప్రయత్నించాలి. మన ప్లానింగే తక్కువ ప్లానింగ్ ఉందనుకోండి, మనం చేస్తున్నటువంటి ప్లానింగ్ మన గోల్ మన మినిమం ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా లేకపోతే మనం గోల్ని అచీవ్ చేయలేము. అయితే ఎవరు ఈ ఫెయిల్యూర్స్ పొందే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎవరైతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్లో కానీ ప్రాజెక్ట్ వర్క్లో కానీ లేకపోతే ఆఫీస్లో ఇచ్చినటువంటి మన గోల్స్ని మనం ఎవరైతే రీచ్ కాలేకపోతారో వారు ఎవరు అని అంటే వాళ్ళు సరి అయినటువంటి ప్లాన్ లేకపోవడము, సరి అయినటువంటి కెపాసిటీ లేకపోవడము, సరి అయినటువంటి ట్రైనింగ్ లేకపోవడము, అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కాకపోవడం వల్ల మనము ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా గోల్స్ అచీవ్ చేయలేము. అందుకని చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే మన గోల్ సెట్టింగ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన ప్రయత్నాలు కూడా అంతే ఉండాలి. మనం ఇచ్చేటటువంటి సమయము, మనం వెచ్చించేటటువంటి ఎనర్జీ, ఇవన్నీ మన గోల్స్కి అనుగుణంగానే మనం సెట్ చేసుకోవాలి. అందుకని పర్సనాలిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము నీకు ఉన్నటువంటి సిలబస్ని నువ్వు కంప్లీట్ చేసుకోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా సిలబస్ని కంప్లీట్ చేసుకోవడమే కాకుండా నోట్స్ తయారు చేసుకొని దాన్ని రోజు నెమరు వేసుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా డైలీ మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకున్నట్టయితే మన గోల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతాం. సో ఇక్కడ పర్సనాలిటీ, మళ్ళీ ఇక్కడే వ్యక్తిత్వం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిత్వంలో మనం రెండు ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం గురించి ఆలోచించాలి. వ్యక్తిత్వం అనేది మనం పుట్టి పెరిగినటువంటి పరిస్థితులు, మనలో ఉన్నటువంటి జీన్స్, మన ఫ్యామిలీ వాల్యూస్, ఇవన్నీ కలుపుకొని ఒక వ్యక్తిత్వాన్ని మనలో తయారు చేస్తుంది. అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలుపుకొని కూడా మన వ్యక్తిత్వాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అయితే అందుకే మన అప్బ్రింగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అప్బ్రింగింగ్ సమయంలో అంటే మన పెంపుదల, మన తల్లిదండ్రులు, మన ఇంటి వాళ్ళు మనల్ని పెంచినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం అత్యధికంగా మన మీద ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎప్పుడైతే చాలా టెన్స్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎప్పుడైతే వర్క్ ప్రెషర్ పెరిగినా కూడా కానీ ఫాల్ బ్యాక్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఫాల్ బ్యాక్ ఎక్కడ వెతకాలి, ఎక్కడికి వెళ్ళి చూడాలి, ఎక్కడికి వెళ్ళి మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని అంటే ఎక్కడికి వెళ్ళి మనము దానికోసం వెతికితే బాగుంటుందని అంటే మళ్ళీ ఒకసారి మన హోమ్ కండిషన్స్ ఏవి, మనం పెరుగుతున్నప్పుడు మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళు, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఫేస్ చేసేవాళ్ళు, అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా అధిగమించేవాళ్ళు అనేది ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒక ఫాల్ బ్యాక్ అనేది ఒకసారి మనం వెనకాలి తిరిగి చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది, అచ్చా ఓకే ఇలా చేస్తే బాగుంటుందా. సో ఈ పర్సనాలిటీలో మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్స్, అప్పుడు పెరుగుతున్నటువంటి వయసులో వాళ్ళ ప్రభావం ఎలా ఉండిందో అది మన పర్సనాలిటీని చాలా డిటర్మైన్ చేస్తుంది. అదేవిధంగా పర్సనాలిటీ అనేది ఒకేసారి సెట్ అయిపోతుందా, పర్సనాలిటీ అనేది సమయంతో పాటు చేంజ్ కాదా అని అంటే తప్పకుండా చేంజ్ అవుతుంది. అందుకని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా పాజిటివిటీ మనలో తీసుకురాగలుగుతాం, ఎలా మన వ్యక్తిత్వాన్ని దానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోగలుగుతామో అది కూడా మన మీద ప్రభావం చూపుతుంది. అందుకని పర్సనాలిటీ అనేది ఒకటి మన హోమ్ మేడ్ ఫ్యాక్టర్స్, అదే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవి రెండు కలుపుకొని మన వ్యక్తిత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటాం. సో అయితే ఇక్కడ మనం భగవద్గీతలో చూసుకున్నట్టయితే చాలా చక్కగా 3 రకాల వ్యక్తిత్వాలని పేర్కొనబడినాయి అనమాట.
భగవద్గీతలో. ఒకటి ఏమిటంటే సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం. సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం ఏమిటంటే మంచితనం కోసం ప్రేరేపించేదే సాత్విక ఆ, తత్వం అన్నమాట. రెండవది రాజసికమైనటువంటి తత్వం. ఏదైతే ప్యాషన్ మనలో నింపుతుందో, ఏదైతే ఒక గోల్ అచీవ్ చేయడానికి మనలో ఒక ఎనర్జీని నింపుతాయో, ఒక ప్యాషన్ని క్రియేట్ చేస్తాయో, అది రాజసికమైనటువంటి తత్వాలు. మూడవ పర్సనాలిటీ టైప్ ఏమిటంటే తామసికమైనటువంటి. ఏదైతే మనల్ని ఇగ్నోరెన్స్ అంటే ఒక రకమైనటువంటి జ్ఞానాంధకారంలోకి తీసుకెళ్తుందో, ఒక రకమైనటువంటి మనలో ఒక లేజినెస్ని తీసుకొస్తుందో, లేకపోతే మనల్ని ఎప్పుడు ప్లెజర్ అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ వైపు మనల్ని తీసుకెళ్తాయో, ఇవన్నీ తామసికమైనటువంటి తత్వాలు అన్నమాట. అయితే ప్రతి వ్యక్తిలో సాత్వికమ గుణాలు, రాజసిక గుణాలు, తామసిక గుణాలు ఇవన్నీ ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కానీ ఈ ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలలోంచి మనము ఏ విధంగా మనము ఒక సరి అయినటువంటి పాజిటివ్ వ్యక్తిత్వం వైపు ఎలా తీసుకెళ్ళగలుగుతాము. సో దీంట్లో కాంబినేషన్ ఉంటుంది అనమాట. బెస్ట్ కాంబినేషన్ ఏమిటంటే ప్యాషన్తో కూడుకున్నటువంటి మంచి చేయాలన్నటువంటి ఆలోచన బెస్ట్ గుణం. అంటే ఎలాంటి పర్సనాలిటీ బెస్ట్ అంటే సమయానికి అనుగుణంగా మంచి పర్సనాలిటీ అని అంటే, ఒక రాజసికము ఉన్నటువంటి గుణముతో పాటు సాత్వికత. అంటే మనం చేస్తున్న మనలో ఒక ఎనర్జీ. ఇప్పుడు ముఖ్యంగా యువతలో ఏముంటుందంటే మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుంది. ఆ మ్యాక్సిమం ఎనర్జీని పాజిటివ్ పర్పసెస్ కోసం మనం ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాం. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ, లైఫ్ గివింగ్ కానీ, ఇతరులకి మనము లైఫ్ ఇచ్చేటటువంటి గుణాలు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నటువంటి పరిస్థితులు తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఇలాంటి సమయంలో మనం సమాజానికి ఏం చేస్తున్నాం? మనము ముందుండి మనం సమాజం కోసం ఎలాంటి సకారాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం? మనం ఇతరులలో హోప్ ఏ విధంగా నింపగలుగుతున్నాం? ఇతరులలో మంచితనాన్ని ఎలా ప్రేరేపించగలుగుతున్నాం? మనం అందరం కలిసి ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నామో, ఇవే రాజసిక సాత్విక గుణాల కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే తామసిక గుణాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తామసిక గుణాలు ఉన్నట్టయితే మనము ఈ టైంని వేస్ట్ చేయడము, ఇలాంటి సమయాన్ని సకారాత్మక విలువల కోసము ఉపయోగించుకోకుండా, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే విధంగా చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకోవడం, అంటే మంచి పుస్తకాలు కానీ, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవకుండా నెగటివ్ యాక్టివిటీస్ మీద మనము టైం స్పెండ్ చేసినట్టయితే ఆ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో అది తామసిక గుణాలు కలిగినటువంటి మన పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితులలో మనకి ఒక రోల్ మోడల్ కావాలి, మనకి డైరెక్షన్ చూపించేటటువంటి వ్యక్తులు కావాలి. మనకి ఇలాంటి పరిస్థితులలో తప్పు తోవలు పట్టించకుండా సరి అయినటువంటి మార్గము చూపించేటటువంటి మనకి స్టోరీస్, ఇన్స్పిరేషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ మనకి కావాలి. సో ఈ సమయం అనేది మంచి ఏమిటి అని తెలుసుకునేటటువంటి మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి విషయాలు చేర్పేటటువంటి సమయము ఈ సమయం అన్నమాట. సో అందుకని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనము మంచి బుక్స్ చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు నేను చాలా మెచ్చే బుక్ ఏమిటంటే ఈ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకము ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను ఈ విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా వ్యక్తిని ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా పాజిటివిటీ కోసం తీసుకెళ్తుందని చెప్పాను కదా. ఇలాంటి బుక్స్ చదవచ్చు. అయితే నేను నా ఫేవరెట్ బుక్ ఎప్పుడు చెప్తా ఉంటాను, అలెక్స్ హేలీ ది రూట్స్.
అలెక్స్ హేలీ అనేటువంటి వ్యక్తి ఒక ఆఫ్రికన్ అమెరికన్. ఈ ఆఫ్రికన్ అమెరికన్ అయినటువంటి ఇతను అంటే నల్లజాతీయుడైనటువంటి ఈ అమెరికన్ అలెక్స్ హేలీ తన 7 జనరేషన్స్ వెనకాలికి వెళ్ళి తన పూర్వీకులు కీనియా నుంచి ఆ, అమెరికాకి రావడం. అయితే అమెరికాలో ఈ నల్ల వాళ్ళందరినీ తీసుకెళ్లి స్లేవరీలో పెట్టి వాళ్ళ చేత నానా రకాల యాతనాలు ఏ విధంగా చేయించుకున్నారో ఇవన్నిటిని సమకూర్చి తన 7 జనరేషన్స్ వెనకాలకి వెళ్ళి రూట్స్ తను ఎక్కడి నుంచి వచ్చినాడు అనేటటువంటి విషయం మీద బాగా పరిశోధన చేసి రూట్స్ అనే పుస్తకాన్ని రాస్తాడు. అయితే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఒక నెల రోజులు 2 రోజులు 2 నెలలు మనల్ని ఇంట్లో ఉండమనడం కష్టమా, లేకపోతే అమెరికాలో చూసినటువంటి స్లేవరీతో కూడుకున్నటువంటి అలాంటి పరిస్థితులు, లేకపోతే మన దేశంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఒకప్పుడు పడినటువంటి గులామీ పరిస్థితుల కంటే దారుణమా మనం ఉన్నటువంటి ఈరోజు ఈ కరోనా వైరస్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు? 2 నెలలు ఇంట్లో ఉండడము సింపుల్ కాదా? సో మనం ఇవన్నీ గుర్తు చేసుకొని మనం మంచి పుస్తకాలు చదవడం, మన మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విధంగా మనము ప్రయత్నం చేయలేమా అనే విషయం మీద మనం అందరం ఆలోచించాలి. మళ్ళీ మరొకసారి మనం ఏమిటంటే భగవద్గీతను గుర్తు చేసుకొని స్థితప్రజ్ఞ, వ్యక్తి అనేవాడు స్థితప్రజ్ఞ అనే పొజిషన్కి వెళ్ళాలి. సరి అయినటువంటి వ్యక్తిత్వం ఏమిటి? అల్టిమేట్ వ్యక్తిత్వం ఏమిటి? అల్టిమేట్ వ్యక్తిత్వం ఏమిటంటే కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా కూడా కానీ ఒకే రకమైనటువంటి మానసిక స్థితిని ఏర్పరచుకోవడం, ఎల్లవేళలా మంచి జరగాలనేటువంటి ఆలోచనతో అందరికీ మంచి చేసే విధంగా ప్రయత్నించేటటువంటి స్థితియే స్థిత ప్రజ్ఞ అనేటువంటి స్థితి. సో మనము వ్యక్తిత్వ నిర్మాణంలో అల్టిమేట్ గోల్ ఏమిటనంటే స్థితప్రజ్ఞ స్థితికి చేరుకోవడం. ఈ స్థితప్రజ్ఞ అనేటువంటి స్థితి భగవద్గీతలో అద్భుతంగా చెప్పబడము. అయితే ఈ స్థితప్రజ్ఞ అనే స్థితిని మనము చేరుకున్నట్టయితే మనము అంటే ఎలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళినా కూడా కానీ, ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా కానీ మనము ఏ విధంగా చలించకుండా చాలా నార్మల్ సిచ్యువేషన్స్లో కి మనం ఉండగలుగుతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు మేము కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు అయి ఉండి కూడా ఇప్పుడు చుట్టూ చూస్తున్నటువంటి పరిస్థితులలో కూడా స్థితప్రజ్ఞతో కూడుకొని మా సీనియర్ అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికైనా కూడా కానీ కరెక్ట్ సజెషన్ ఇవ్వగలగడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇది చేయడం మంచిది, ఇది చేయకూడదు అనేటువంటి సజెషన్స్ ఇవ్వడం, సూచనలు చేయడం అనేది కూడా ఆ స్థితప్రజ్ఞ అనేటువంటి పొజిషన్ నుంచే రాగలుగుతాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభావితమైనమనుకో మనము సరి అయిన సూచనలు కూడా ఇవ్వలేము. అందుకని మనం ఎదుగుతున్నా కొద్దీ కరెక్ట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే వైపు ఏ విధంగా ప్రయత్నించాలి అనే దాని మీద మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఈ పర్సనాలిటీ, ఈ వ్యక్తిత్వ నిర్మాణము దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఈ కమెంట్స్లో రాసినట్టయితే నేను వాటికి రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్స్ గురించి కొంతమంది రాస్తున్నారు దీంట్లో. ఈరోజు మనం ముఖ్యంగా పాయింట్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దట్ ఈస్ మనం పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు పర్సనాలిటీ సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
శివకుమార్ అడుగుతున్నారు, వాట్ ఈస్ కీ ఆఫ్ మేకింగ్ గ్రేట్ పర్సనాలిటీ? అదే వేణుగోపాల్ డిటర్మినేషన్ గురించి క్వశ్చన్ అడిగారు. డిటర్మినేషన్ డిటర్మినేషన్ అని అంటే మనం డిటర్మినేషన్ అంటే మనము ఏ సబ్జెక్ట్ ఏ ఆస్పెక్ట్ మీద మనము డిటర్మినేషన్తో కూడుకొని ముందుకెళ్ళాలని అంటే, నేను ఇందాక చెప్పిన చాలా విషయాలు వీటిలో చాలా ఉపయోగకరమైనవి. డిటర్మినేషన్ లేకుండా మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ లేకపోతే మన నిజ జీవితంలో కూడా కానీ మనం లక్ష్యాన్ని సాధించలేం. డిటర్మినేషన్ కోసము సపరేట్గా, నాకు తెలిసినంత వరకు సపరేట్గా మనము చేయాల్సింది ఏమి లేదు. డిటర్మినేషన్ కోసం ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన పర్సనాలిటీలోనే మనం చేంజెస్ తీసుకురావాలి. మన పర్సనాలిటీలోనే సరి అయినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ని మనము తీసుకొచ్చినట్టయితే అదే డిటర్మినేషన్లో కన్వర్ట్ అవుతుంది. అంటే మన ఒక దృఢమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణము ఏదైతే ఏర్పడుతుందో అది ఎల్లవేళలా ఏ టైంలో కూడా కానీ, అది నార్మల్గా మన నిజ జీవితంలో కానీ లేకపోతే మిగతా ఎలాంటి సమయంలో అయినా కూడా కానీ పర్సనాలిటీయే అల్టిమేట్గా మన డిటర్మినేషన్ని ఫైనలైజ్ చేస్తుంది. ఓకే, డిప్రెషన్ అనేటువంటి విషయం మీద తమ్ముడు అడిగారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ డిప్రెషన్ అనేటువంటిది ఒక మానసిక స్థితి ఏదైతే ఉందో ఇది ప్యూర్లీ టెంపరరీ. ఈ డిప్రెషన్ అటువంటి ఏదైతే ఉందో ఇది కేవలం ఓన్లీ కొన్ని రోజుల కోసమే ఉంటుంది. ఇది ఒక మానసిక స్థితి. దీనివల్ల ముఖ్యంగా ముఖ్యంగా డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో పాటు సమయం స్పెండ్ చేయాలి. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు లోన్లీనెస్లో ఉండకూడదు. అండ్ ప్యూర్లీ టెంపరీ, ఇది చాలా టెంపరీ సిచ్యువేషన్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే చాలా సింపుల్. పాజిటివ్ పర్సన్స్తో సమయాన్ని స్పెండ్ చేయండి. మీ మంచి ఫ్రెండ్స్తోని, మీ ఫ్యామిలీ మెంబర్స్తోని ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళతోని సమయం స్పెండ్ చేయడము, మంచి హాబీస్, మీకున్నటువంటి హాబీస్ మీద సమయాన్ని కేంద్రీకరించుకున్నట్టయితే మీరు ఈ డిప్రెషన్లోంచి వెంటనే బయటపడతారు. ఈ డిప్రెషన్ అనేది నేను చెప్పినట్టు చాలా టెంపరీ సిచ్యువేషన్, దీనివల్ల ఏమీ కాదు. How to maintain consistency and perseverance in any field? Yes, very good question. See, consistency and perseverance ఏ ఫీల్డ్లో అయినా కూడా కానీ రిజల్ట్స్ రావాలంటే సమయం పడుతుంది. ఒకవేళ ఏదైనా ఫీల్డ్లో రిజల్ట్స్ తొందరగా రావాలని ప్రయత్నం చేసినట్టయితే అది తొందరగా వచ్చిన రిజల్ట్స్ కూడా వెళ్ళిపోతాయి. ఏవైతే రిజల్ట్స్ రావడానికి సమయం పడుతుందో అది దీర్ఘకాలికంగా ఉండిపోతాయి. తొందరగా వచ్చినటువంటి రిజల్ట్స్ తొందరగా మాయమైపోతాయి. దీర్ఘకాలికంగా కష్టపడి వచ్చినటువంటి రిజల్ట్స్ దీర్ఘకాలికంగా ఉండిపోతాయి. అందుకని రిజల్ట్స్ని తొందరగా ఎక్స్పెక్ట్ చేయడము తప్పు. అలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడము తప్పు. అలాంటి రిజల్ట్స్ ఒకవేళ వచ్చినా కూడా కానీ తొందరగా మాయమైపోతాయి. అందుకని మనం ఎంచుకునేటువంటి ఫీల్డ్స్లో చాలా ప్లానింగ్ ప్రకారం షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ప్లాన్ ఏమిటి, ఎగ్జిక్యూషన్ పీరియడ్ ఏమిటి, ఎగ్జిక్యూషన్ టైం ఎంత, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మనం ప్లాన్ ఏమిటి, దాని స్టెప్ బై స్టెప్ వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ ఎగ్జిక్యూషన్ పీరియడ్ ఎంత టైం పడుతుంది, రిజల్ట్స్ ఎలా వస్తాయి. సో ముఖ్యంగా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ చాలా ఉండాలి. ఏవైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు కర్ణం మల్లీశ్వరి 4 రోజులలో వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ కాలేదు. హుస్సేన్ బోల్ట్ 2 రోజులలో 100 మీటర్స్లో నంబర్ 1 రాలేదు. సైంటిస్ట్ కూడా
ఆ, ఇప్పుడు చంద్రాయనం మనం మంగళయానం అని అనుకుంటున్నాం కదా, వీటన్నిటికీ టైం పట్టినాయి. కనీసం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తరువాతనే అలాంటి రిజల్ట్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేయాలనంటే రావాలంటే కనీసం 2 సంవత్సరాలు కూర్చోవాలి. ఇవాళ నేను స్టార్ట్ చేసినాను, రేపు వెళ్ళి ఎగ్జామ్ రాస్తా, నాకు ఎల్లుండే రిజల్ట్ రావాలి అని అంటే కాదు. అలాంటి రిజల్ట్స్ వచ్చినా కూడా కానీ అవి ఏ విధంగానూ అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి రిజల్ట్స్ కాదు. ఏ రిజల్ట్స్ అయితే టైం తీసుకొని మనకి రిజల్ట్స్ వస్తాయో అవి దీర్ఘకాలికంగా మనతో ఉండిపోతాయి. ఎదిగిన కొద్దీ ఎదగమని ఉండాలని అంటారు. రీజన్స్ చెప్పగలరు. ఇట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ? తప్పకుండా. వ్యక్తి ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఎదిగిన కొద్దీ వినమ్రత అనేది వ్యక్తిలో కనిపించాలి. ఇప్పుడు మేము చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో కానీ, లేకపోతే చాలామంది అంటే ప్రజాప్రతినిధులతో మనం కూర్చొని చూస్తున్నాం కదా. ఎవరైతే ఎంత ఎదిగినా కూడా కానీ వినమ్రత చూపిస్తారో వాళ్ళలో, ఎవరైతే ఎంత ఎదిగినా వాళ్ళలో వినమ్రత చూపిస్తారో వాళ్ళలో యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పట్ల ప్రజలలో యాక్సెప్టెన్స్, వాళ్ళ పట్ల ప్రజాప్రతినిధులలో యాక్సెప్టెన్స్, వాళ్ళ పట్ల అధికారులలో యాక్సెప్టెన్స్. అంటే నేను ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా కానీ నేను ఎవరిని ఎక్కువగా వింటాను అని అంటే ఎవరైతే వినమ్రతతో నేను చెప్పినటువంటి సూచనలు కానీ నేను చెప్పినటువంటి విషయాలను కానీ వినే ఓపికతో వింటారో, వినమ్రత చూపుతారో వాళ్ళకి నేను ఎక్కువ చెప్పగలుగుతాను. అదేవిధంగా టీం వర్క్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందనంటే వినమ్రతతో కూడుకొని, ఎంత సీనియర్ అయి ఉన్నా కూడా కానీ వినమ్రతతో కూడుకొని విషయాలని అర్థం చేసుకునేటువంటి క్షమత ఉన్నట్టయితే, వినడానికి ఓపిక ఉన్నట్టయితే అంత నా యాక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుతుంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా ఆఫీసులలో కూడా కానీ, మీ ఆఫీస్లో మీరు చూడండి, మీ ఆఫీసులలో బెస్ట్ బాస్ ఎవరు అని అంటే ఎవరైతే వినమ్రతతో, ఎవరైతే చికాకు పడకుండా మీరు చెప్పేటటువంటి విషయాలు, సూచనలు, మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ ఓపిక్గా వింటారో వాళ్ళే ఎక్కువగా మీకు నచ్చుతారు. వాళ్ళే బెస్ట్ బాస్ లాగా ఉంటారు. వాళ్ళ కొరకే మీరు ఎక్కువ పని చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళ కొరకే మీరు రాత్రింబవళ్ళు కష్టపడి మంచి రిజల్ట్స్ ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తారు. సో అందుకని ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అంత వినమ్రతతో కూడుకొని ఉండాలి. అప్పుడు మీరు మీ సిస్టంలో మీరు మీ యాక్సెప్టెన్స్ లెవెల్ చాలా అత్యధికంగా పెరుగుతుంది. మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తించడం జరుగుతుంది. హౌ టు డీల్ విత్ ఫెయిల్యూర్స్? మోస్ట్ ఇంపార్టెంట్లీ మన సమాజంలో మనము బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన పిల్లలకి కూడా మన ఫ్రెండ్స్కి కూడా మనం చెప్పాల్సింది ఏమిటంటే ఫెయిల్యూర్ అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. ప్రతి సబ్జెక్టులో పాస్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి ఆఫీసులలో కానీ లేకపోతే ప్రాజెక్ట్ వర్క్లలో ప్రతిసారి పాస్ కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఫెయిల్యూర్ అనేది ఒక సామాన్యమైనటువంటి ప్రక్రియ. గెలుపు ఓటములు అనేవి 50-50%. సో గెలుపే ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో గెలుపే చూడాలన్నటువంటి అవసరం అస్సలు లేదు. సో గెలుపు ఎంతైతే అవసరమో ఎదుగుదలకి ఫెయిల్యూర్ కూడా అంతే అవసరం. సో స్టూడెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి, యువత కూడా అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి జీవితంలో పాసే అవ్వాలి అనేటువంటి అవసరం లేదు. ఫెయిల్ అయితేనే మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. దాన్ని అధిగమించేటప్పుడు ప్రయత్నం చేస్తే అప్పుడు మనము మళ్ళీ సక్సెస్ని చేరుకోగలుగుతాం. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, మేము గవర్నమెంట్ వర్క్స్లలో, గవర్నమెంట్ ప్రాజెక్టులలో మేము చేస్తున్నటువంటి చాలా విషయాలలో మేము ఎన్నో ఫెయిల్యూర్స్ మేము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అచ్చా ఇది చేయకూడదా, అయితే దీన్ని మళ్ళీ ఈ విధంగా చేయాలా,
ఇప్పుడు మన కరోనా వైరస్ మనం ఇది కూడా చూస్తున్నాం కదా. ఈ కరోనా వైరస్ అనేది ఇది ప్రపంచంలోనే ఆ, అంటే ఇలాంటి పాండమిక్, ఇలాంటి మహమ్మారి ఏదైతే వచ్చినదో ఇది ఎవరికి తెలియదు. ఇది ఒక తెలియని రాక్షసి. ఈ తెలియని రాక్షసిని ఆ, ఇప్పుడు మనం ఎదుర్కోవాలి. తెలియని రాక్షసిని ఎదుర్కోవాలంటే మనకు తెలియదు ముందు ఈ విధంగా చేస్తే మనం ఈ రాక్షసిని చంపగలుగుతామని. సో మేము ప్రయత్నాలు చేస్తున్నాం, చాలా మటుకు ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అయినప్పుడు అర్థమవుతుంది, అచ్చా ఇది చేయకూడదా, అదే అయితే దీన్ని ఈ విధంగా చేద్దాం. అప్పుడు ఈ విధంగా చేస్తే మనము ఈ రాక్షసిని మనం చంపగలుగుతాము, అధిగమించగలుగుతాం అనేటువంటిది ఇప్పుడు మేము లైవ్లో చేయగలుగుతున్నాం. సో ఫెయిల్యూర్ అనేది ఒక సామాన్యమైనటువంటి ప్రక్రియ. సో ఫెయిల్ ఫెయిల్ కాకుండా ఏ మనిషి ఆ, పెద్ద స్థాయికి ఎదగలేదు. ఏ మనిషి ఇప్పుడు మనం అబ్రహం లింకన్ గురించి ఎన్నిసార్లు చదువుకోము. అబ్రహం లింకన్ ఎన్నోసార్లు ఎలక్షన్స్లలో ఓడిపోయినాడు. దాని తర్వాత ఒక్కసారి ఎలక్ట్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినాడు. ఎన్నో స్టోరీస్ మనము మన పుస్తకాల్లో, మన నిజ జీవితాల్లో, చాలా మంది మన చుట్టుపక్కల వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అందుకని మనము మన పిల్లలకి, మన ఫ్రెండ్స్కి మనం అందరం చెప్పాల్సింది ఏమిటంటే ఫెయిల్యూర్ అనేది ఒక సామాన్యమైనటువంటి ప్రక్రియ. దానివల్ల మనం డిప్రెషన్లో కానీ, దానివల్ల నెగటివిటీ మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మంచి బుక్స్ చదవాలనే క్వశ్చన్ అడిగారు. నేను అదే చెప్తున్నాను. ఆ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు చదువుతాను. బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు, జీవిత చరిత్రలు చదివినప్పుడు చాలా మంది, అంటే ఎవరైతే ఉన్నత స్థాయికి ఎదిగినారో, ఎవరైతే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, లేకపోతే గొప్ప తమ ఫీల్డ్స్లలో ఉన్నత స్థాయికి ఎదిగినారో వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మనకి ఏం అర్థం అవుతుంది అంటే అందరూ ఫెయిల్యూర్లు చూసే ఆ స్థాయికి ఎదిగినారు. సో అందుకని ఆ, మంచి బుక్స్ ఏమిటంటే, మంచి బుక్స్ మనకి ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ మీద చెప్పేటువంటి పుస్తకాలు బెస్ట్ బుక్స్. సో అందుకని అదేవిధంగా ఇప్పుడు నేను అలెక్స్ హేలీ గురించి చెప్పినాను. వాళ్ళ నల్ల జాతీయులు తమ బానిసత్వాన్ని ఏ విధంగా అధిగమించినారు, ఏ విధంగా ఆ స్థాయికి ఎదిగినారు, అది ఒక మంచి స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మనం చదివినట్టయితే, ఇలాంటివి ఎన్నో స్టోరీస్ మనం ఆ, ఇలాంటి ఎన్నో స్టోరీస్ మనము అలాగే ఫిల్మ్స్ కూడా చూడొచ్చు. మంచి మంచి ఫిల్మ్స్, ఈ విషయాలకు సంబంధించిన ఫిల్మ్స్ కూడా మనం ఆన్లైన్ ఎత్తుకొని చదవచ్చు. ఏదైనా సాధించాలనుకుంటే ఫలితం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నం చేస్తే సాధించగలము. See, అంటే మనం ఒక గోల్ సెట్టింగ్ అయితే ఉండాలి. గోల్ ఏమిటి, మనం సాధించాలనుకున్నటువంటి గోల్ ఏమిటి అనేది ఒక ఫిక్స్డ్ అని ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనకు సూచించే విధంగా ఒక గోల్ అనేది అయితే ఉండాలి. గోల్ లేకుండా ఏ ప్రయత్నం చేసినా కూడా కానీ మనం ఆ ప్రయత్నం కరెక్ట్ అయిన ప్రయత్నమా కాదా అని కూడా మనకు తెలియాలి కదా. అంటే మనకి రిజల్ట్ ఓరియంటెడ్ గోల్స్ ఉండడం చాలా అవసరం. రిజల్టే లేనటువంటి గోల్ మనని ఏ విధంగా, ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుందో తెలియదు. సో ఇప్పుడు నేను కాలినడకన ఇక్కడ భోపాల్ నుంచి బయలుదేరాను. ఎక్కడికి బయలుదేరాను అంటే ఢిల్లీ దానికో పోతున్నానా, లేకపోతే మధ్యలో గ్వాలియర్ వస్తే గ్వాలియర్ దానికో పోతున్నానా? సో నా గోల్ అనేది క్లియర్గా ఉండాలి. ఢిల్లీ అనేది నా గోల్ కాబట్టి నాకు తెలుసు. సో 4 రోజులు నడిస్తే నేను ఢిల్లీ చేరుకుంటాను. సో గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ లేకుండా ఏ ప్రయత్నాలు చేసినా కూడా కానీ అవి సఫలీకృతం కావు. హౌ అబౌట్ ఫేసింగ్ ద స్ట్రెస్ డ్యూరింగ్ ఛాలెంజెస్? ఈ స్ట్రెస్ అనేది 2 రకాల స్ట్రెస్ ఉంటాయి. స్ట్రెస్ అనేది ఒకటి యూ స్ట్రెస్ అంటారు. యూ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. అంటే ఇప్పుడు నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలనంటే
నా మీద కొంచెం స్ట్రెస్ ఉండాలి. స్ట్రెస్ లేకపోతే ఎట్లా? నేను ఎట్లా అంటే నేను ప్రయత్నమే చేయను. సో కొంత పాజిటివ్ స్ట్రెస్ అనేది ప్రతి వ్యక్తిలో ఉండాలి. దాన్ని యూస్ట్రెస్ అంటారు. సో పాజిటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది మనల్ని మన లక్ష్యం కోసం ప్రయత్నించే విధంగా మన మీద కొంచెం ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ నెగటివ్ స్ట్రెస్ ఉండకూడదు వ్యక్తిలో. నెగటివ్ స్ట్రెస్ ఏమిటి? నెగటివ్ స్ట్రెస్ ఏదైతే మనల్ని డిప్రెషన్లోకి లేకపోతే మనల్ని కుంగదీసే విధంగా మన వ్యక్తిత్వాన్నే ఖరాబు చేసే విధంగా తయారు చేసేటటువంటి స్ట్రెస్ దాన్ని నెగటివ్ స్ట్రెస్ అంటారు. సో నెగటివ్ స్ట్రెస్ మనిషిని కుంగదీస్తుంది, మనిషిని తన గోల్ అచీవ్ చేయకుండా తయారు చేస్తుంది. నెగటివ్ స్ట్రెస్ ఉండకూడదు. నెగటివ్ స్ట్రెస్ మనలోంచి తీసివేయాలి. సో నెగటివ్ స్ట్రెస్ లేకుండా చేయాలి. పాజిటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఏదైతే మన గోల్ అచీవ్ చేసే విధంగా మనల్ని ముందు తీసుకెళ్తుందో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఈ స్ట్రెస్ అనేది హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే ఒకటి, మనకి రోజు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం చాలా అవసరం. మనం వాకింగ్గా, రన్నింగ్గా, జాగింగ్గా, ఒక గేమ్ ఆడడమా, ఇది మన స్ట్రెస్ని తీసివేస్తుంది, మనలోంచి బయటికి తీస్తుంది స్ట్రెస్ని. అదేవిధంగా యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనలోంచి నెగటివ్ స్ట్రెస్ని తీసేస్తాయి. సో మనము ప్రతిరోజు పాజిటివిటీ కోసం ఏం చేయాలనంటే ఏదో ఒక గేమ్, ఏదో ఒక యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి ఏదో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా చేయాల్సిందే. క్షణిక ఆవేశం వల్లే జరిగే అనర్థాలు ఖచ్చితంగా కరెక్ట్. క్షణిక ఆవేశం, అందుకే నేను ఇందాక చెప్పాను కదా, ఈ క్షణిక ఆవేశాలు అంటే ఈ డిప్రెషన్లు, లేకపోతే ఈ గోల్స్ అచీవ్ చేయకుండా మనల్ని ఏవైతే కుంగదీసేటటువంటి విషయాలు ఉన్నాయో వీటిని అధిగమించాలనంటే మనం బెస్ట్ ఏమిటనంటే ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి మనల్ని మనం. ఇందాక నేను చెప్పినట్టు సబ్కాన్షియస్ మైండ్ మన మీద చాలా ప్రభావితం చూపుతాయి. మన సబ్కాన్షియస్ మైండ్ని మనం చెప్పుకోవాలి, నేను ఇది చేయగలుగుతాను, ఇది చేయలేను, నేను ఇంతవరకు చేయగలుగుతాను, నా రిజల్ట్ ఇంతవరకు వస్తుంది, నాకు ఖచ్చితంగా వస్తుంది, నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైతే తమ గోల్స్ని తమ ప్రయత్నాల కంటే ఎక్కువగా సెట్ చేసుకుంటారో వాళ్ళే వాళ్ళ రిజల్ట్స్ని అచీవ్ చేయలేకపోతారు. అని అంటే ఏమిటంటే ఇందాక నేను చెప్పినట్టు నా గోల్ ఏమిటి? నా గోల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో పాస్ కావాలి. నేను దానికోసం ప్రయత్నమే చేయకుండా పాస్ కావాలనుకోవడము రాంగ్. సముచితమైనటువంటి ప్రయత్నం చేస్తూ నా గోల్ని అచీవ్ చేయాలనుకోవడము రైట్. అందుకని ఎవరైతే ఈ క్షణికమైనటువంటి నిర్ణయాల కోసం పోతారో ఫస్ట్ వాళ్ళు తమకి తాము చెప్పుకోవాల్సింది ఏమిటంటే నా గోల్ ఏమిటి, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, నా గోల్కి అనుగుణంగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సో ఈ సబ్కాన్షియస్ మైండ్ని మనము నచ్చజెప్పుకున్నట్టయితే, మన సబ్కాన్షియస్ మైండ్కి కంటిన్యూస్గా ఫీడింగ్ చేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మన గోల్స్ని చేరుకుంటాం. ఒకవేళ చేరుకోలేకపోయినా కూడా కానీ మనము డిప్రెషన్లోకి వెళ్ళాము, మనము నెగటివ్ ఫీలింగ్స్లోకి వెళ్ళాము. అందుకని నెగటివ్ స్ట్రెస్ లేకుండా, నెగటివిటీ లేకుండా మనం ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి నేను ఏబీవీపీ తెలంగాణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ డెఫినెట్గా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటూ మళ్ళీ ఒకసారి వీలైనప్పుడు ఖచ్చితంగా మీ అందరితో ఈ విధంగా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం, ఇంకేదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం ఒకవేళ కల్పిస్తే ఖచ్చితంగా మీతో పాటు నేను మళ్ళీ మీ అందరితో పాటు మళ్ళీ కలుస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.